వెంకటస్వామి గారు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఏ రాష్ట్రమైనా కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా, ఏ రాష్ట్రం ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడానండి, పార్టీలకు అతీతంగా మన ప్రయోజనాలను కాపాడుకోవాలని మాట్లాడు. అట్లాగే మహారాష్ట్రకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూడకుండా తమ ప్రయోజనాల కోసం ఇవ్వను అని లెటర్ రాసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి అయితే ప్రయత్నం జరుగుతుంది కదా. ఈ రెండో విషయం ఏంటంటే, నేను దిలీప్ భాయ్ ఒకసారి చదువు దయచేసి. నీటి అవైలబిలిటీ అనేటువంటిది పెద్ద అబద్ధం దిలీప్. అండ్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ యూ ఎలివేటెడ్ గాయ్ అండ్ యూఆర్ అన్ యంగ్స్టర్ అండ్ నీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తుమ్మిడిఎట్టి దగ్గర వాటర్ రిసోర్స్ లేదు అనేటువంటిది వెంకటరమణ గారు చెప్పారు. వాళ్ళు ఇంజనీర్, వాళ్ళు మనకంటే ఎక్స్పర్ట్ గానే. మనం పైన రాష్ట్రాలు వాడుకోగా 60 టీఎంసీలు కూడా అవైలబిలిటీ ఉండదు ఫైనల్ గా వచ్చేసి ఆ 152 దగ్గర కడితే కూడా చెప్పిన ఇంజనీర్లు ఉన్నారు. మన పాండే గారు ఒక పుస్తకం రిలీజ్ చేసిరు. మరి తను కూడా ఇంజనీరే కదా. పాండే గారు రిలీజ్ చేసిన పుస్తకాన్ని ఒకసారి చదవాలని చెప్పేసి ఇంజనీర్ గారికి వెంకటస్వామి కూడా మేము వినవి చేస్తా ఉన్నాము. ఒకసారి పాండే గారు రాసిన పుస్తకం ప్రకాష్ రెడ్డి గారికి వెళ్ళాలి. వ్యాపం ఏదైతే ఇచ్చిందో అది నువ్వు అయితే తప్పట్టాలా, సంస్థలను తప్పట్టాలా. మనం ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అవైలబిలిటీ ఉంది తుమ్మిడిఎట్టి దగ్గర అని ఇచ్చింది కూడా అదే సంస్థ, లేదు అని ఇచ్చింది కూడా అదే సంస్థ. ఎవరి ఒత్తిడి వల్ల ఇచ్చింది, ఎవరి కోసము, ఎవరి రీడిజైన్ కోసం ఇచ్చింది? తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినారా, ప్రయోజనాల కోసం ఇచ్చినారా? ఇది ఒకసారి మనం అందరూ ఆలోచించాలా. పార్టీలకు అతీతంగా ఆలోచించండి. సమస్య తప్ప లేకపోతే ఇచ్చిన ఒక నిమిషం అండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు, సో మీరు వింటున్నారు, రెండు పార్టీల అభిప్రాయాలు కూడా వింటున్నారు. సో మీరేమనుకుంటున్నారు అసలు ఈ విషయంలో? నేను ఒకటి, ఈ నదీ జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చర్చ ఇప్పుడు మొదలు కాలేదు మేడం. 60వ దశకంలో 50వ దశకంలో మొదలైంది. నేను ఒకటి మొత్తం చెప్తున్నాను మేడం. ఈవెన్ మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నా, వెంకటరమణ గారు లైవ్ లో చేశారు. దిస్ ఇస్ ద బుక్. మేము ఇప్పుడు కాదు, మీ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకునేటువంటి బట్టలు చెప్పుకున్న నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 89లో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 2 రోజుల పాటు కృష్ణా నీళ్లు, 2 రోజుల పాటు గోదావరి నీళ్లు, దాంట్లో కూడా రీజనల్ వైజ్ డిస్కషన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నీటి డిస్కషన్ జరిగిన తర్వాత కూడా 89 గుర్తు చేసుకుని చెప్తున్నాం. 89లో జరిగిన చర్చ ఇది. అప్పుడు ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, అందరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకులు. అప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది. మేము 99లోనే అక్కడ పండుకొని, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలో అక్కడ పండుకొని, గోదావరి వాటర్స్ ఫర్ అప్లాండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తూ దీని మీద మేము అప్పుడే పుస్తకం ప్రింట్ చేసినాం మేడం. 7th May 2000 మేము బుక్ ప్రింట్ చేసేది. గోదావరి నది మీద తిరుపల్లి ప్రాజెక్టు మల్టీ స్టేట్ ప్రాజెక్ట్ కాగలుగుతుంది. వెంకటరమణ గారు కూడా అప్పటి నుంచి మాకు బాగా పరిచయం, చాలా చిన్నప్పటి నుంచి పరిచయం, వారు మాకు చిన్నప్పటి తెలుసు. విషయం ఏంటంటే, ఈ నీళ్ల విషయంలో ఎవ్వరికి వారు చెప్పింది కరెక్ట్. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఇంట్రెస్ట్లు తప్పిస్తే వాళ్ళ ప్రయోజనాలు. అప్పుడు ఇది కూడా ఉంది మేడం, ఇరిగేషన్ సెక్టార్ ఇన్ ద సొసైటీ జలయజ్ఞ ప్రాజెక్ట్స్ 13/9/2012 నాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రింట్ చేసినట్టు పుస్తకాలు ఏమేమి జరిగినాయి, ఎన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎంత ఖర్చు పెట్టినా ఇవన్నీ చూశారు. అప్పుడు జలయజ్ఞం ఏటీఎం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అంతకంటే జరిగింది ఏం లేదు. తెలంగాణ ప్రయోజనాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. తెలంగాణ కంటే ఎక్కువ వాళ్ళ సొంత ఇంట్రెస్ట్లు, వాళ్ళ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు నాకు. బట్ జరిగింది ఇది. నేను మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వారు చెప్పినట్టు తుమ్మిడిహట్టి కోసం వారు మీరు ఉండింటారు. విద్యాసాగర్ రావు గారు గవర్నర్, వారు చెప్పింది, వెంకటరమణ గారు చెప్పింది. అప్పుడు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర మనం నీళ్లు తీసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో ఒప్పందం చేసుకుని పెద్ద మంత్రులంతా కట్టకట్టుకుని పోయినాం కదా. అది ఫీజిబిలిటీ లేకుంటే, అక్కడ నీళ్లే లేకుంటే, 148 కాడ ముందే ప్రీఫిక్స్డ్ డిస్కషన్ లేకుంటే ఎందుకు పోయినారు? ఎందుకంత హల్చల్ చేసినా మనం ఆడపోయి
ఎందుకంటే ఇక అయిపోయింది, తెలంగాణకు మొత్తం వచ్చేసింది. మేము కూడా పోయినాం, వాళ్ళు కూడా మా పార్టీ కూడా పోయినారు, వాళ్ళ పార్టీలో కూడా పోయినారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ తెలంగాణ ప్రజలకు ఇయ్యలేదని మాత్రం చెప్పారు. కానీ ఒకటండి ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఏదైతే నీటి సమస్యలు ఉన్నాయో, నీటి పంపకాలు కానివ్వండి, పంచాయతీలు ఇవన్నీ ఏవైతున్నాయో, అటు ఏపీ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, రెండు రాష్ట్రాల నేతలందరూ కూడా ఇప్పుడు కేంద్రం వైపు చూస్తున్నారు. ఎందుకు ఈ పంచాయతీకి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ పడట్లేదు? కేంద్రం చేతుల్లోనే ఉంది కదా, ఈ విషయంలో ఎందుకు ముందుకెళ్లట్లేదు కేంద్రం? నేను చాలా స్పష్టంగా చెప్పినా మేడం, గోదావరి అంతరాష్ట్ర దేశంలో అంతరాష్ట్ర నదులపై నిర్మించే ప్రాజెక్టుల కోసం నిర్వహించిన మార్గదర్శకాల ప్రకారం సిడబ్ల్యూసి ఏ ప్రాజెక్టుకైనా ఆమోదించేందుకు వరద నీటి వినియోగాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇది చాలా స్పష్టంగా తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తున్నా మేడం. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేంద్రంలో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇప్పుడు కావచ్చు, నికర జలాల మీదనే ఇప్పటిదాకా నిర్ణయం జరిగింది తప్ప మిగులు జలాల మీద చర్చ జరగలేదు. కాబట్టి ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది అది మిగులు జలాల మీద జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇప్పుడు దాని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కేంద్రం. అందుకోసం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అది ఇంకా ఫైనల్ గా అది నికర జలాల మీద కాదు, అది మిగులు జలాల మీద అని వాళ్ళు చెప్తున్నారు. నికర జలాలు ఇప్పటిదాకా మిగులు జలాలు 1880 టీఎంసీలు గోదావరిలో అందుబాటులో ఉన్నాయంటే, అందులో ఇంతకుముందు చెప్పారు వెంకటరమణ గారు 954 టీఎంసీలు తెలంగాణ కోసం అని. మనం వాడుకున్నామా, మొత్తం మిగులు జలాలు మనం అంటే నికర జలాలు వాడుకుంటున్నామా, ఇంకా మిగులు జలాలు ఎన్ని ఉంటాయి, ఆ మిగులు జలాలలో వరదకాలు అంటే వరద జలాలు ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు వాడుకోవడానికి అవకాశం ఎంత ఉంటది, ఆ ఉంటే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు, ఇవన్నీ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లు వస్తాయి మేడం. ఒకటి ఇప్పుడు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఏపీలో ఉమ్మడి పాలన జరుగుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ కూడా కాస్త ఆందోళన ఉంటుంది. ఏ రకంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా, ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి వీలైతే అఖిలపక్ష సమావేశాలు కాదు, ప్రత్యేకించి అత్యవసర అసెంబ్లీ సమావేశాలు కూడా చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిసైడ్ అవుతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఒకవేళ ఆ రకంగా వెళ్తే కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. అండ్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలు కూడా ఏమైనా ప్రెషర్ చేస్తారా కేంద్రం పైన? మేడం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ పాలిటిక్స్ లో, ఈ భారతదేశ రాజకీయాలలో దేశం యొక్క నీటి వనరులు ఇంపార్టెంట్ కావచ్చు, కానీ ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ప్రభుత్వాలు గాని ఇంకా ఆ రాష్ట్ర ప్రయోజనాలను వదులుకోవనేటువంటిది నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపించారు. నర్మదా ప్రాజెక్టు విషయంలో, రాజస్థాన్ విషయంలో. అప్పుడు రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వమే, గుజరాత్ కూడా బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ నాయకుడైనా, రెండు రాష్ట్రాల్లో ఒకటే పార్టీ ఉన్నా, మహారాష్ట్రలో, కర్ణాటక, తమిళనాడు విషయం జరుగుతుంది అదే కావేరీ నది జలాలు. అందుకోసమని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అది ఇప్పుడు నలుగుతుంది కాదు, 50. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, మీ ఆడియో స్ట్రక్ అయిందండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ కత్తి వెంకట స్వామి గారు, సో ఏం చెప్తారు దీనికి ఫైనల్ గా? నేను ఒకటే అంటే ఇట్ ఈస్ అన్ అపీల్ ఫర్ ఆల్ ద పార్టీస్ అండ్ ది ఎక్స్పర్ట్స్ ఏంటంటే, ఇప్పుడు బనకచెర్ల ప్రకాశన అన్నట్టుగా అది మిగులు జలాలకు సంబంధించిన అంటే, అసలు మిగులు జలాల మీద ప్రాజెక్టు కట్టడం అనేది మరి దాన్ని అంటే సైంటిఫిక్ గా అంటే టెక్నికల్ గా కరెక్టా కాదని వెంకటరమణ గారు చెప్పారు. నాకు వరద జలాల కోసం ఒక ప్రాజెక్టు కట్టేటువంటి పరిస్థితి అంటే అది ఫీజిబిలిటీ కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. అయితే కేంద్రం అట్లాంటి దానికి ఒప్పుకుంటుందా అనేది ఒక ప్రశ్న. నేనేమంటున్నానంటే, అంటే ఇది ఒక మోసం జరుగుతుంటది. అది పేరు మిగులు జలాలు లేకపోతే వరద జలాలు అనే పేరుతోటి పోతిరెడ్డిపాడు గనక పొక్కలు కొట్టి నీళ్ళెత్తుకపోయినట్టుగా ఇది మోసం. ఆంధ్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆంధ్ర పాలకులు ఎవరు కూడా తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేటువంటి ప్రయత్నమే చేస్తారు. ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సింది ఈ ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, ఈ ప్రాంత లీడర్లు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ప్రాంత ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకొని ప్రధానంగా పెట్టుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉంటది, రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉంటది, కేసీఆర్ గారికి బాధ్యత ఉంటది.
మనలాంటి వాళ్ళైతే ఎట్లాగూ ఉంటాం, సామాన్యులు లేకపోతే ఇంజనీర్స్ ఎవరైనా కూడా ఈ ప్రాంతం కోసం కొట్లాడతారు. కాబట్టి ఈ బనకచెర్ల అనేటువంటిది ఒక మోసపూరితమైనటువంటి ఎత్తుగడ. ఇది పేరు ఏది మన వరద జలాలు, బట్ రేపు నికర జలాల నుంచి కొట్టుకపోరు అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా కేంద్రం దయతోటి సవితి తల్లి ప్రేమ తెలంగాణ మీద చూపించకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణ పట్ల న్యాయంగా వ్యవహరించాలనేటువంటిది నేను తెలంగాణ ప్రజలందరి పక్షాన, మా పార్టీ పక్షాన, మా ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తాను. ఓకే అండి. ఎస్ దిలీప్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. వెంకటరమణ గారు ఫస్ట్ లాస్ట్ మీతోనే వస్తాను. ఒక నిమిషం వెంకటస్వామి గారు, ఈ మీరు కేంద్ర ప్రభుత్వము అనే ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి నీళ్లకి సంబంధించి ఏ ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు గానీ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఆల్రెడీ బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణా వాటర్ మీద నడుస్తుంది. ఆ ట్రిబ్యునల్ లోనే ఏదైనా గానీ మనం సబ్మిట్ చేసుకోవాలి, మన ప్రొసీడింగ్స్ కూడా, తెలంగాణ గానీ ఆంధ్ర గానీ. అక్కడ మనం బలం చూపించాలి, అక్కడ మనం ప్రొజెక్ట్ చేయాలి. అది జరుగుతుంది కదా వెంకటరమణ గారు. ఆల్రెడీ ట్రిబ్యునల్ కు అది అప్పీల్ జరిగింది. ఉత్తమ్ రెడ్డి గారు దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ జరిగింది కానీ ఎటు తేలట్లేదు ఇంతవరకు. దానికి సంబంధించి ఒక తీర్పుకు రావట్లేదు. ఒక 2 రాష్ట్రాలు మేమంటున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనేది ఆయన వాదన. అంకర్ గారు, చాలా విషయాలు ట్రిబ్యునల్స్ దీనికి సంబంధించి ఇది ఒక జ్యుడిషియరీ స్టైల్ ఆఫ్ వర్క్ ట్రిబ్యునల్ సంబంధించి. కానీ చాలా అంశాల విషయంలో కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంటది. అది ట్రిబ్యునల్ నొప్పిస్తామా లేకపోతే వివిధ పార్టీలను నొప్పిస్తామా అనేది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించకుండా ఉండకూడదు. ఆ పెద్దన్న పాత్ర పోషించి మన ఒక్క ప్రయోజనాలుగా, దేశ ప్రయోజనాలను లేకపోతే ఆ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బానే ఉంది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని అంటున్నారు. మళ్ళీ కిషన్ రెడ్డి అక్కడ ముందే జలశక్తి మంత్రిని కలిస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి అబ్జెక్షన్ చెప్తున్నారు. మళ్ళీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నమ్మలేమని మీరే కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన భరోసా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కి? కలవడానికి అభ్యంతరం కాదు. నాట్ టేకెన్ ఇన్టు ది కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ కలుస్తున్నారు. అది బనకచెర్లకు సంబంధించి ఒక్క నిమిషం, బనకచెర్లకు సంబంధించి ఒకవేళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అయినప్పుడు ముఖ్యమంత్రినో లేకపోతే కన్సర్న్ మినిస్టర్నో కాన్ఫిడెన్స్ తీసుకోమంటలేం, మా పర్మిషన్ అని అంటలేం. మేము గంత పెద్దలం కాదు ప్రకాష్ రెడ్డి సాబ్, మేము మమ్మల్ని పర్మిషన్ తీసుకోమని అంటలేం. జస్ట్ టు టేక్ ఇన్ టు ది కాన్ఫిడెన్స్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నాట్ ద రేవంత్ రెడ్డి, నాట్ ద ఉత్తమ్ రెడ్డి, నాట్ ద వెంకట స్వామి. అండ్ యూ టేక్ ద కాన్ఫిడెన్స్ ఇంటూ కాన్ఫిడెన్స్ ఇంజనీర్లను తీసుకోండి. ప్రకాష్ రెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ దీని గురించి మీరు ప్లీజ్ కంక్లూడ్ చేయండి పాయింట్ ని. నేను ఒకటే పెడుతున్నాను, పెద్దన్న పాత్ర పోషించాలంటే చాలా బాగుంది. కానీ దేశానికి 55 సంవత్సరాలు పరిపాలించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్దన్నగా పోషించిందో ఈ రాష్ట్రంలో గానీ మిగతా రాష్ట్రాల్లో అది చేయకపోతే ఇక్కడ దాకా దేశమే లేదన్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించకుండా సమయం చేయకుండే ఇప్పుడు డోంట్ అంటే బీజేపీ వ్యక్తిగా మాట్లాడకు, ఒక ఇంటెలెక్చువల్ గా మాట్లాడు. బీజేపీ వ్యక్తి, నేను కాంగ్రెస్ వ్యక్తిగా లేకపోతే నువ్వు బీజేపీ వ్యక్తి మాట్లాడితే ఈ చర్చకి ఎన్ని ఉండదు. వెంకటస్వామి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్ చెప్పండి ప్లీజ్. వెంకటస్వామి గారు మీకు సమయం ఇచ్చాను. ప్రకాష్ రెడ్డి గారు మీ ప్లీజ్ ఫైనల్ కామెంట్స్. పాత చరిత్ర చూడడం కాదండి, ఇప్పుడు జరుగుతున్న దానికి ప్రజలకు అన్ని తెలుసు. ఎప్పటి నుంచి అన్ని చూస్తున్నారు ప్రజలు. వాళ్ళు కూడా ఏం మూర్ఖులు గారు, వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు. అన్ని తెలుసు, ఎవరు చెప్పే నిజాలు ఎవరు చెప్పే అబద్ధాలు అందరికీ క్లారిటీ ఉంటది. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్. ఓకే ఓకే తెలుస్తుంది ఎవరు పాత్ర పోషిస్తారు ఏంటి, ఆ పాత్రలు పేర్ల మటుకైనా నిజంగానే అది ఇంప్లిమెంట్ చేయడం వరకైనా తెలుస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్. నేను ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటివరకు కేంద్రానికి. ఆ ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ లో ఇంత ముందుకు చెప్పినట్టుగా పరివాహక ప్రాంత రాష్ట్రాల యొక్క అభిప్రాయం తీసుకోవాలి. దాని తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా వారు ట్రిబ్యునల్ ఒకటే కాదు, సెంట్రల్ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు అడ్డంకి విషయంలో అటు ఏదైతే మన సైడ్ ఉన్న బీజేపీ నుంచి మంత్రులు కానివ్వండి, ఇంకా ఇతర నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీరి సహకారం ఏ రకంగా ఉండబోతుంది? అటు కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరిస్తుందా లేదంటే సెపరేట్ గా మాకు మేమే అన్నట్టు వెళ్ళిపోతారా?
మేము మేడం సహకరించకపోవడం ఉండదు మేడం. నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి, అన్నిటిని తీసుకుంటారు మేడం. ఇది నా ఇష్టమా, మీ పార్టీ నా పార్టీ పార్టీలే ఇష్టాలు కాదు మేడం. ప్రజల అంటే దాని అంటే పార్టీ కంటే ముఖ్యం తెలంగాణ రాష్ట్రం కదా ముఖ్యం. ప్రజలు ఎన్నుకున్నారు కదా, మరి ప్రజల సైడ్ కూడా నిల్చోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది కదా ఎంతైనా. మేడం ప్రజల సైడ్ నుంచి ఎన్నుకున్నారు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారి బాధ్యత కూడా ఈ రాష్ట్రంలో నిన్ను ముఖ్యమంత్రి మమ్మల్ని నమ్మలేదు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి మమ్మల్ని మోడీ గారు ప్రధానమంత్రిని చేయడం కోసం మాకు ఓట్లు వేశారు. ఎంపీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలకు ఓట్లు వేశారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన మొదటి బాధ్యత కేవలం సీఎం ని చూసి సీఎం కోసం అని ప్రజలు ఓట్లేయారండి ప్రకాష్ రెడ్డి గారు. ఆ నియోజకవర్గంలో మాకు పలానా నాయకుడు, అది ఏ పార్టీ అయినా సరే, ఈ నాయకుడు వల్ల మాకు ఏదైనా లాభం జరుగుతుందన్న నమ్మకంతో ఓట్లేస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుస్తకం కూడా చెప్తున్నా మేడం. యు ఆర్ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ. యు ఆర్ ఎమ్మెల్యే వెదర్ యు ఆర్ ఫ్రమ్ అలంపూర్ అయితే ఆదిలాబాద్ లో కూడా ఆయనకు అంతే ప్రోటోకాల్స్ ఉంటాయి, అంతే ప్రివిలేజ్ ఉంటాయి. కాబట్టి కాన్స్టిట్యూషన్లీ ఎమ్మెల్యే మీన్స్ ఎమ్మెల్యే ఇస్ ఫర్ స్టేట్, ఎంపీ మీన్స్ ఎంపీ ఫర్ దిస్ కంట్రీ. ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే భారత పార్లమెంట్, శాసనసభ అంటే భారత రాష్ట్ర శాసనసభ. నేను అదే చెప్తున్నా, తెలంగాణలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఈ రకంగా చెప్తే ఉన్నారు కదా. ఆ లెక్కన చూసినా ప్రజల సైడ్ నిల్చోవాలి. బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి మద్దతు ఉంటుందా లేదా అని నేను అడిగాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మేడం, గైడ్ లైన్స్ ప్రకారం ఏది చేయాలో కేంద్ర ప్రభుత్వం అది చేస్తుంది. ఈ మద్దతు దిలీప్ రెడ్డి గారు ఫైనల్ కమెంట్స్ చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఈరోజు ఏంటంటే అఖిలపక్షం ప్రకాష్ అన్న చాలా స్పష్టమైన తెలంగాణ వాదే, కానీ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గోడ మీద పిల్లి వాటం లాగానే మాట్లాడుతున్నాడు ఆయన. తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యము. మేము మెచ్చిన 8 మంది ఎంపీలు, 8 మంది టైం అయిపోయిందండి. వెంకటస్వామి గారు, దిలీప్ రెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఈరోజు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా వరద జలాలని చెప్పి ప్రారంభించి ఈ రోజు మన శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రాజెక్ట్ సంబంధించి క్లారిటీ చేయండి చెప్తున్నాండి. దానికి ఈ రోజు బనకచెర్ల కూడా అదే వరద జలాలు క్లారిటీ వచ్చేసింది. ప్లీజ్ మీరు ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. దిలీప్ రెడ్డి గారు మీ ఫైనల్ శ్రీశైలం ప్రాజెక్ట్ లో కూడా ఈ రోజు రైతుల రైట్స్